ఇతన్ని చూసారా? ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చేశాడో మరి. కొంతమందిని గమనించామంటే బైక్ ని కామెడీగా చూస్తున్నారండి. ఇలా ఓవర్ గా సమోసాస్ కూడా కొడుతున్నారు. అంటే ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఈ రోజు చాలా మంది ఉన్నారండి. అలాగే ఇక్కడ వరల్డ్ రికార్డ్ హోల్డర్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఒక్క స్టంట్ కూడా సరిగ్గా చేయకుండా పేరు బాగా సంపాదించుకున్నారు. జంప్ చేయాలంటే దానికి కావాల్సిన మొదటి అర్హత బాగా ఎక్కువగా ఉండే స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ అపాన్ టైం. ఎక్కువ దూరం జంప్ చేయాలంటే మీకు స్పీడ్ బాగా అవసరం అవుతుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే లాంచింగ్ యాంగిల్, టేక్ ఆఫ్ యాంగిల్ అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడే మీకు ల్యాండింగ్ యాంగిల్ సరిగ్గా ఉంటుంది. ఈ బైక్ అనేది గాల్లో ఉన్నప్పుడు మీరు దీన్ని కాస్త బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్తున్న ఈ బైక్ ని మీరు పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేయగలరు. అయితే అమాయకులైన కొందరు స్టూపిడ్స్ ఉన్నారు. వాళ్ళ కష్టాలకు తోడుగా కలిసొచ్చే దురదృష్టంలో అదృష్టం ఉంది. గమ్మత్తుగా ఉండే టైమింగ్ ఉంది. ఆ టైమింగ్ గురించి నేను ఇప్పుడు మీకేం చెప్పడం నా వల్ల అసలు కాదండి. ఆ టైమింగ్ ఏదో మీరే చూసి తీరాలి. కళ్ళారా చూసుకోండి. చాలా మంది చెప్పిన మాట వినరండి. సైన్స్ గురించి తెలుసుకోకుండా ఇలా చేస్తుంటారు. తర్వాత దెబ్బలు తింటారు. ఇదిగో ఇతన్లా. మేడం, మీ బైక్ సైజ్ ని తర్వాత మీ సైజ్ ని చూసుకోండి. పట్టించుకోకపోతే దెబ్బలు తప్పవు. మరి ఆ పెద్ద హెల్మెట్ మీరు పెట్టుకుని ఉంటే బాగుండేది కదా ఆంటీ. ఏమిటో